హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. కూరగాయలన్నిటిలోకి రారాజైన వంకాయ ఉంటుంది కదండి. ఆ వంకాయతోటి ఉల్లి వెల్లుల్లి కారం పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇది మనకి సాంబారు రసంలో నంజుకొని తినడానికి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ ఉల్లి వెల్లుల్లి కారం చేయటానికి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలని వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయినాక 1/2 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, మీడియం సైజు టమాటోల్ని 2 వేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయ టమాటో ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మినపప్పు శనగపప్పు ఉంది కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయ, మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో వేసుకోవాలి. రుచికి సరిపడినంత కారంని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. నేను ఈ కూర కోసం 1/4 కిలో వంకాయల్ని తీసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను, కట్ చేసుకొని 4 ముక్కలుగా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని తీసుకొని ఇలా వంకాయల్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న వంకాయలన్నిటిలో పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత మూత తీసుకొని మనం ఈ వంకాయల్ని స్లోగా ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇంకేమన్నా ఉంటే ఆ పేస్ట్ని కూడా ఇలా వంకాయల మీద వేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు అలాగే మనం వేసుకున్న గ్రేవీ కూడా ఇలా ఫ్రై అవనివ్వాలండి. ఇదిగోండి చూడండి, నాకు వంకాయలు ఫ్రై అయిపోయినాయి. అలానే గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. మనకి ఉల్లి వెల్లుల్లి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్లో రసంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా వంకాయతోటి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.